వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సమస్యకు సత్వర పరిష్కారం చూపే వరకు కదిలేది లేదంటూ నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్ల రాజమోహన్ రావుతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అప్పాపురం ఛానల్ ను తమ సొంత ఖర్చులతో బాగు చేసుకుని నీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యే గారిని కలిసి చెప్పాను. ఎమ్మెల్యే గారిని కలిసి మేమే చేసుకుంటామండి నేను కూడా చెప్పాను. మరుసటి రోజు మీ దగ్గరికి వచ్చాం, మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత డిఈ గారికి, ఎస్సీ గారికి కూడా చెప్పాము. వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మేము దాన్ని బాగు చేసుకొచ్చేందుకు బాగు చేసుకుంటాం. నీళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడు నీళ్లు పెట్టొద్దని అంటున్నారు. పెట్టొద్దని అనడానికి ఇప్పుడున్న నీళ్లు వాడుకునే పరిస్థితి లేవు. గత 3 నెలల నుంచి కూడా వాడుకునే పరిస్థితి అయితే నీళ్లు లేవు. అయ్యే నీళ్ళు అయినా కూడా భరించి తాగుతున్నారు జనం. ఇవాళ మరీ అసలు మీరు ప్రాక్టికల్గా మీరు మీ ఆఫీసులో నీళ్ళే చూడండి. నీళ్ళ గురించి అనుమానం లేదు, బాగాలేదని అందరూ ఒప్పుకుంటున్నారు. ఎంత ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఏంటంటే పెట్టుకోవడానికి ప్రాక్టికల్ గా ఈ చెరువులో నుంచి ఆ చెరువులో నీళ్ళు దాంట్లో అనుమానం లేదు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుకోవడానికి నీళ్లు అక్కడి నుంచి ఇప్పుడు నీళ్ళు పక్క ఫ్యూజ్ తీసేసారు. ఫ్యూజ్ ఎవరు తీసేస్తారు? ప్రెసిడెంట్ వద్దనే వాళ్ళు ఎవరు, అది వద్దు, అది కాకుండా స్విచ్ పెట్టించి నీళ్ళు పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. వాళ్ళు మేమే కడతామంటున్నారు. వాళ్ళు కాకుమానండి మేమే కడతాము, మీ కరెంటు బిల్లు మేము మన చెరువు నిండేదా కడతామంట, మేమే కడతాము నీళ్ళ కోసం అని అంటున్నారు. అన్న తర్వాతనే కదా మేము ప్రొసీడ్ అయ్యింది. అట్లా కాదు మేడం గారు, ముందు వర్షాలు అట్లా కాదండి, అట్లా కాదు మేడం గారు మేడం గారు మేము మీకు చెప్తున్నాం, మేము రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం. మేము చాలా రిక్వెస్ట్ గా మాట్లాడుతాం. మేము చెప్తుంది ఏంటంటే, మీకు ఇవాళ ఉన్న నీళ్లు వాడుకునే పరిస్థితులు లేవు. ఒక్క రోజు కూడా వాడుకునే పరిస్థితులు లేవు. అయినా కూడా వాడుకుంటున్నాం మేము, గతి లేక వాడుకుంటున్నాం మేము. మీరు తక్షణం స్పందించాల్సిన అంశం ఇది. తక్షణం ఇమీడియట్ 24 గంటల్లో స్పందించాల్సిన అంశం ఇది. మీరు ఏం చెప్తున్నారండి? మీరు రిలాక్స్డ్గా చెప్తున్నారు. మీరు ఏమని చెప్తున్నారు? మేము కంపార్ట్మెంట్, మేము ఆటలు పైప్ లైన్ వేస్తాము, మేము పెడతామని. అసలు 3 నెలల నుంచి తక్షణ అవసరం ఇది. అవునా కాదా? మీరు చెప్పండి. తక్షణ అవసరమా? పెదనందిపాడుకి గ్రామానికి నీళ్ళు అనేవి ఇప్పుడు తక్షణ అవసరమా కాదా? ఆ ఒక మాట చెప్పండి. మీరు ఒక మాట జీవితం ఆగిపోతే వెళ్ళిపోతామా? ఇప్పుడు ఆ నీళ్లు పెట్టుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, మీరు ఆపాలండి. మా రిక్వెస్ట్ అది. లేకపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ చెప్పండి. మీరు ఈ నీళ్ళు గ్రామ ప్రజలు తిప్పలు మాకు పెడతారు. ఇప్పుడు నీళ్లు మాత్రం మీరు పెట్టబాకండి, ఇవ్వబాకండి. అసలు మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ చెప్పండి. మీరు లేని పక్షంలో ఆపేసేయండి, నీళ్లు ఆపేసేయండి. మా తిప్పలు మేము పెడతాం. ఎక్కడి నుంచో ఇంతకుముందు గత 40 ఏళ్ల క్రితం నీరు జడ్డు వచ్చింది, బావిల్లో నీళ్లు కావుళ్ళు వేసుకొని మోసుకున్నారు, అట్లానే మోసుకుంటారు. ఈ నీళ్లు మాత్రం ఇవ్వబాకండి. ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి మేడం, దానికి ఏమో అడ్డం పెట్టబాకండి. ప్రాసెస్ ఏదో నడుస్తుంది, కొంత కృషి చేశారు కుర్రాళ్ళు, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి. దానికి ఏదైనా మీరుంటే హెల్ప్ చేయండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి మాట చెబుదామని వచ్చాం. నేను మాట్లాడాలి కదండి. ఆయన వచ్చేళ్ళారు, నేను డెసిషన్ తీసుకోలేదు కదా. నేను ఆయన వచ్చేళ్ళారు కదా. మీరు కలెక్టర్ గారు ఫోన్ చేయండి, మన ఫోన్ నెంబర్ ఎవరో చేయండి. లేకపోతే మేము ఏదో అడ్డంకి నాకు నీళ్ళు పెట్టుకోవడానికి ఏమన్నా చెప్పలేదు. బాగు చేసుకొచ్చాను. ఆమె దగ్గర ఉంది, ఆమె ఎస్సీతో మాట్లాడి చెప్తాను ఉంది.
ఇది కూడా అంటే కొంచెం ఫాస్ట్